ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. కౌంటింగ్ ఏజెంట్లపై వివాదాస్పద కామెంట్లు చేసిన వ్యవహారంలో సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి రూల్స్ పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్నారు. ఈ కామెంట్లపై టీడీపీ నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సజ్జలపై 153, 505, 125 సెక్షన్ల కింద కేసు పెట్టారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదైంది. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపై. ఈ నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సజ్జల మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా కేసు నమోదైంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కానీ సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదవడం సంచలనంగా మారింది. అయితే గత కొంతకాలంగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డిపై హాట్ కామెంట్ జరుగుతున్న ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో ఆ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఏ చిన్న కామెంట్ చేసినా గానీ దీనిపై ఇరు పార్టీలు కూడా కోర్టులని ఆశ్రయిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి 2 రోజుల క్రితం ఏదైతే పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య పోలింగ్ చీఫ్ ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఓ తీవ్ర కామెంట్ చేశారంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యులు దేవినేని ఉమా, గుడిపాటి లక్ష్మీనారాయణ ఇరువురు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 153 సెక్షన్, 505 సెక్షన్, 125 ఐపీసీ కింద ఐపీసీ చట్టం కింద ఈ 3 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసు నమోదవడం పట్ల ఒకసారిగా రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. అయితే ప్రధానంగా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి చీఫ్ ఏజెంట్ల సమావేశంలో మాట్లాడుతూ మన టార్గెట్ ఇది అని దృష్టిలో పెట్టుకొని దానికి అవసరమైనవి తెలుసుకోవాలి, అవతల వారు అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏవి నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి, మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అవసరమైతే పోలింగ్ ఏజెంట్లను అడ్డుకునేందుకు సిద్ధమవ్వాలి కానీ రూల్స్ అంటూ అడ్డుపడకుండా రూల్స్ అంటూ ఆగిపోకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ప్రధానంగా వీడియో రికార్డు దొరకడంతో ఈ వీడియో రికార్డింగ్ తీసుకొని వెళ్లి స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో అలాగే ఎన్నికల సంఘానికి ఇరువురు కూడా ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ చట్టంలోని 153, 505, 125 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు. అయితే దీనిపై ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బగ్గుమంటున్నారు. అంటే ఏజెంట్ల ద్వారా మీరు ఎదుటి వారిని కొట్టండి, చంపండి అని ఆదేశాలు ఇస్తున్నారా, ఏజెంట్లకు ఇచ్చే శిక్షణ ఇదేనా అంటూ టీడీపీలోని పలువురు మండిపడతా ఉన్నారు. అయితే ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన హాట్ కామెంట్స్ పై గత 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ అయింది. చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో అలా మాట్లాడటం పొరపాటని, అది అవతల ఎవరైతే చీఫ్ ఏజెంట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు కానీ టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళని ఇరువురిని కూడా రెచ్చగొట్టే చర్యల కింద వస్తుందని, రెచ్చగొట్టే చర్యల కింద ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపై కేసు నమోదు చేయాలని ఒక పక్క కామెంట్ చేస్తానే ఉన్నారు. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు దీనిపై మీడియా సమావేశం పెట్టి ఏర్పాటు చేసి సజ్జల రామకృష్ణారెడ్డిపై మండిపడతా ఉన్నారు. అయితే నేటి దీనిపై మాత్రం తాడేపల్లి కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. అయితే నాగేశ్వరరావు, సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ నేతలు ఏమైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు? అలాగే ఈ కేసుకు సంబంధించి ఏమైనా స్పందించారు ఎవరైనా? ఖచ్చితంగా దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులపై గాని సజ్జల రామకృష్ణారెడ్డిపై గాని గత 2 రోజులుగా ఎవరైతే మహిళా నేతలు ఉన్నారో టీడీపీ పార్టీకి చెంది, అలాగే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ టీడీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా దాడి చేస్తానే ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ పై. అయితే దీనిపై వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది పూర్తి వివరణ ఇచ్చారు. ఏదైతే నిబంధనలకు అనుగుణంగా ఉంటూనే ఎక్కడైతే ఒక ఓటు చెల్లని ఓటు కిందగా నమోదైతే చెల్లని ఓటు అని పక్కన పెట్టకుండా దానికి సంబంధించి సుదీర్ఘ వివరణ తీసుకొని మాత్రమే చేయాలన్న కోణంలో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు.
దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పిన మాటల్లో టీడీపీ సోషల్ మీడియా కానీ టీడీపీ వారు కానీ వక్రీకరించి ఏజెంట్లపై దాడి చేయండి చంపండి అన్న కోణంలో చెప్పారని ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డిని మాట వక్రీకరించి చెప్పారని చెబుతా ఉన్నారు. అయితే దీనిపై మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడింది ఆ ఉద్దేశంతో కాదని అయితే క్లియర్ గా చెప్తా ఉన్నారు శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.